హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంజన. నేను ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్లో డైట్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి అండ్ డైట్ ఎట్లా తీసుకోవాలి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనేది మాట్లాడుకుందాం. సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్లీ డయాబెటీస్ కానీ బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీటిలో ఏంటంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకవేళ హార్ట్ బ్లాకేజ్ మనకి ఎక్కువగా ఉంటే వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ అండ్ జస్ట్ నార్మల్గా కామన్ స్మాల్ బ్లాకేజెస్ ఉంటే పీటీసీఏతో మేనేజ్ చేస్తారు, స్టెంటింగ్. సో ఇవి కామన్గా నేను చెప్పినట్టు బీపీ అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అవే కాకుండా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం కానీ స్మోకింగ్ వీళ్ళకి కూడా అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కార్డియాక్ ఇష్యూస్కి కూడా. సో మనకి ఎక్కువగా స్వెట్టింగ్ రావడం కానీ అండ్ ఛాతిలో మంట అండ్ నొప్పి. సో ఈ సిమ్టమ్స్ ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి ఇష్యూస్ రావచ్చు. సో అది చెస్ట్ బర్న్, అది మనకి యాసిడిటీ వల్లనా మనకి కార్డియాక్ ఇష్యూ వల్లనా అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఒకవేళ ఏ ఫుడ్ కూడా తీసుకోకుండా ఒకవేళ హార్ట్ బర్న్స్ అట్లా వస్తున్నాయంటే అది గ్యాస్ట్రిక్ ఇష్యూ అన్నట్టు. సో ఒకవేళ ఫుడ్ తీసుకొని కూడా మీకు అట్లా అనిపిస్తుందంటే మనం కార్డియాక్ అని చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ కామన్ సిమ్టమ్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అండ్ డ్రాగింగ్ పెయిన్, మనకి వెనక నుంచి ముందుకి రేడియేట్ అవుతూ ఉంటుంది పెయిన్. సో ఇది ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటివి ఏమైనా వస్తున్నప్పుడు ఇమీడియట్గా మనం హాస్పిటల్ వెళ్ళి ఈసీజీ కానీ 2D ఎకో తీసుకుంటే మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మనకి తెలిసిపోతుంది. అండ్ సో మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా హైపర్ టెన్షన్ బీపీ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కానీ సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేది మనం ఫస్ట్ అవాయిడ్ చేసుకోవాలి. సో మనకి నిలువ పచ్చళ్ళు కానీ పాపడ్లు అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇట్లాంటివి కొంచెం మనం రెస్ట్రిక్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే వీటిలో మనకి నిలవ ఉండాలనేసి ఆయిల్ సాల్ట్ 2 ఎక్కువ వేస్తారు. సో దానివల్ల మనకి బీపీ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువగా ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయినప్పుడు కూడా ఎక్కువ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కూడా మనకి కార్డియాక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే హైపర్ టెన్షన్ బీపీని కూడా బ్లడ్ ప్రెషర్ని మనం మెయింటైన్ చేసుకుంటే మంచిది. అండ్ ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ అనేది తీసుకుంటే ఈ బ్లాకేజెస్ అనేవి రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్లాకేజెస్ హార్ట్ ఆర్టరీస్ బ్లాకేజెస్ మోస్ట్లీ ఫ్యాట్ వల్ల అయి ఉండొచ్చు, లేదు అంటే కాల్షియం బ్లాకేజెస్ కూడా అవ్వచ్చు. సో మనం కాల్షియం మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నదానికన్నా ఎక్సెస్గా తీసుకుంటే కూడా కాల్షియం వల్ల కూడా బ్లాకేజెస్ అనేవి అవ్వచ్చు. అవే కాకుండా ఫ్యాట్ వల్ల అవుతాయి కాబట్టి సో ఈ ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ అండ్ ఈ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ మనం తగ్గించుకోవాలి. అలాగే ఫైబర్, సో మనం ఎక్కువ ఫైబర్ పీచు పదార్థం తీసుకుంటే ఏంటంటే ఆ ఫైబర్ అనేది మనకి ఫ్యాట్కి బైండ్ చేసి తీసేయడానికి ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ మట్టుకు ఫైబర్ ఉన్న ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. సో మనకి ఫైబర్ ఫుడ్స్ అనేది ఎక్కువగా కూరగాయలు పండ్లలోనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కూరగాయలు అనేది తీసుకుంటే సరిపోతుంది. అండ్ యూజువలీ మనం రైస్ తక్కువ తీసుకుంటుంటాము, కర్రీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోము. సో రైస్ అండ్ కర్రీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూసుకోండి. లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు వెజిటబుల్స్. సో మనం వెజిటబుల్స్ ఎక్సెస్గా తీసుకున్నా దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు. గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి కాబట్టి అండ్ ఫైబర్ ఇంటేక్ కూడా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక లంచ్ ఆర్ డిన్నర్లో అట్లీస్ట్ 1 సర్వింగ్ ఒక 100 to 150 grams ఆఫ్ వెజిటబుల్స్ అని ఉండేటట్టు చూసుకోవచ్చు. అలాగే మనకి ఆకుకూరల్లో కూడా మంచి అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. సో ఆకుకూరలు కూడా రోజులాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా మనకి ఈ అల్లము, వెల్లుల్లి అండ్ ఈ జింజర్ ఇవన్నీ ఏంటంటే వెల్లిపాయ, సో ఈ ఫ్యాట్ బర్న్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి. సో ఫుడ్స్లో మసాలాస్కి బదులు ఈ అల్లము, వెల్లుల్లి, వెల్లిపాయ పేస్ట్ కానీ వీటిని యూస్ చేసుకుంటే మనకి ఏదైనా బ్యాడ్ ఫ్యాట్ ఉన్నా అది ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes అనేది చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. అండ్ ఈ పోస్ట్ సర్జరీ స్టెంట్ వేసిన తర్వాత కానీ అండ్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ పొటాషియం ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు. నార్మల్ పొటాషియం ఏంటంటే మన బాడీలో ఈ బీపీని మెయింటైన్ చేయడానికి కానీ కార్డియాక్ రిథమ్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాకపోతే ఎక్సెస్గా అవుతే ఏమవుతుందంటే ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువ పొటాషియం ఉన్న ఫుడ్స్ ఇమీడియట్గా సర్జరీ అయిన 1 week వరకు ఏంటంటే ఎక్కువ పొటాషియం ఉన్న ఫుడ్స్ మేము సజెస్ట్ చేయము. సో దాంట్లో ఏంటంటే మనకి కొబ్బరి నీళ్ళు కానీ అండ్ పండ్ల రసాలు, ఫ్రూట్స్లలో కూడా మనకి ఈ అరటి పండు కానీ సపోటా
అండ్ మామిడి పండు వీటిలలో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాటర్ మెలన్, సో ఇట్లాంటి ఫ్రూట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ ఒక సర్జరీ అయినా కానీ స్టెంటింగ్ అయినా 1 వీక్ వరకు ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది తీసుకోవాలి. అలాగే ఈ కొన్ని కండిషన్స్లో, కార్డియాక్ కండిషన్స్లో ఎల్వి డిస్ఫంక్షన్ అనే కండిషన్స్ కూడా ఉంటాయి. వీటిల్లో మనం ఎక్కువ వాటర్ కంటెంట్ కూడా ఇవ్వలేము. ఎక్కువ వాటర్ కంటెంట్ ఇస్తే కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎల్వి డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్లూయిడ్ ఓన్లీ ఒక 1 లీటర్ మట్టుకే యూజ్ చేయొచ్చు రోజు మొత్తంలో. సో ఎల్వి డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్కువ హెవీ ఫుడ్స్ తీసుకోకుండా కొంచెం కొంచెం మల్టిపుల్ టైమ్స్ తీసుకోవడము, వీటి వల్ల కూడా ఏంటంటే మనకి ఫ్యాట్ డిపాజిషన్స్ అనేది తగ్గించుకోవచ్చు. కాబట్టి సో ఒకేసారి హెవీగా తినకుండా స్మాల్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ అనేవి తీసుకుంటే సరిపోతుంది.